భారతీయ జనతా పార్టీ మాజీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రమణీపేట మార్కెట్ వద్ద బీజేపీ నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలావతి, టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, బోలిశెట్టి వెంకటరమణ కృష్ణ, పెన్నం సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ ప్రగతి కోరుతూ ఐకమత్యంతో ఉండాలని ఆలోచనతో తమ ఇళ్లపై జెండాలు కట్టి దేశభక్తిని చాటుతున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ కన్వీనర్ పితాని లీలావతి, టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, కిసాన్ మోర్చా నాయకులు పోలిశెట్టి వెంకటరామకృష్ణ, పెన్నం సత్యనారాయణ, పోలిశెట్టి శ్రీను, గంగుమెళ్ల నాగేశ్వరరావు, నందిపాటి రాంబాబు, సత్యబాబు, ప్రగడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అనిపించినటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ గారు. భారతదేశం పట్ల ఎంత గౌరవం ఉండాలి, భారతదేశం పట్ల ఏ విధమైన సద్భావం ఉండాలి అనే ఆలోచన చేసి ఈ రోజున దశ దిశలా వ్యాపింపజేసి భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన నరేంద్ర మోదీ గారు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు మీరందరూ చూశారు. జనసేన నాయకులందరూ కూడా ఈ 3 రోజుల నుంచి వారు కూడా నరేంద్ర మోదీ గారికి అండగా నిలబడి, నరేంద్ర మోదీ గారు ఏదైతే భారతదేశం కోసం ముందుకు వెళుతున్నారో అదేవిధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా జనసేన నాయకులు కూడా అందరూ కూడా భారత మాతకి జై, అదే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా భారత మాతకి జై అనే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో కూడా భారతదేశం నాది, ఈ దేశం పైకి ఎవరైనా దండెత్తి వస్తే చూస్తూ ఊరుకోము. ముర్ము గారు అధ్యక్షతన ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క వేడుకలకి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశం సుభిక్షంగాను సౌభాగ్యంగానే ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఈ యొక్క స్వాతంత్ర వేడుకల ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఉందో అన్ని దేశాల్లో కూడా ఈరోజు భారతదేశం యొక్క ఖ్యాతి ఇనుమడింపజేసిన నరేంద్ర మోడీ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఏదైతే వేడుకలు జరుపుతున్నామో స్వతంత్ర వేడుకలు, అలాగే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క వేడుకలకి ప్రజలు చాలా పండగ వాతావరణంలో హాజరవడం జరుగుతున్నది. ఏదైతే ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మేమందరూ తెలియజేసింది ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజలే, దేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండడం కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దేశ సౌభాగ్యం కోసం, సార్వభౌమత్వం కోసం మేము ఎల్లవేళలా కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ దేశం కోసం ఏ విధంగా పోరాడి వారి ప్రాణాలను అర్పించారు. సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, భగత్ సింగ్ గారు కానివ్వండి, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానివ్వండి, వారి ప్రాణాలు ఒడ్డి మనకి స్వతంత్రాన్ని ఎలా తీసుకుని పెట్టారో, అలాగే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కూడా భారతీయులందరూ ఏకతాటిపైన ఉన్నామనే సందేశాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ప్రతి ఇంటిపైన కూడా మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తా ఉన్నాం. అందరూ కూడా భారతీయులందరూ కూడా అదే విధంగా ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.